హాయ్ అండి అందరికి జై జామ్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర హుండై వెన్యూ ఉందండి. SXO సన్ రూఫ్ ఉంది. ఇది మళ్ళీ వచ్చేసి 2019 ఉంది. సరే, ఇంకొకటి రీడింగ్ మాత్రం నో గ్యారంటీ. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం వ్యాలిడ్ ఉంది అంతే. ఓకేనా, నేనే ఒకసారి చెప్తాను చూడండి. మీకు డెంట్ పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా క్లియర్గా చెప్తుంటాను నేను. ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ సార్, మనం పెట్టి ఓన్లీ తెలంగాణ కార్స్ అని చెప్పేసి ప్రతి వీడియో చెప్తాను సార్ నేను. ఆయన ఫోన్ చేసి సార్ ఇది తెలంగాణ కార్ ఢిల్లీ కార్ అంటున్నారు సార్. దయచేసి మీరు ఒకసారి గమనించండి సార్. చూసే వాళ్ళు కాస్త వీడియో చూసిన తర్వాత నాకు కాల్ చేయండి సార్ దయచేసి. ఓకేనా, నేను చెప్పేది మీకు ఎట్లా అనిపించింది దాన్ని బట్టి మీరు కాల్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు సార్. ఎవరు కూడా బలవంతం చేసేది ఏం లేదు. నేను మీకు చెప్పేది ఒక సజెషన్ మాత్రమే సార్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది సార్. ఢిల్లీ కార్స్ కంటే మన తెలంగాణ కార్సే కొంచెం తక్కువలో వస్తాయి. మీరు అది కూడా ఫస్ట్ క్లియర్గా చూడండి. చూసిన తర్వాత నాకు కాల్ చేయండి. ఓకే, నేను బయట నుంచి అన్నీ చెప్తుంటాను. కాకపోతే మీరు చిన్న చిన్న విషయాలు మాత్రం మిస్ చేసి మాత్రం సార్ మళ్ళీ అడగకండి. అట్లాంటి నాకు రోజుకు 100 మంది చేస్తుంటారు. 100 మందికి 100 రకాలు చెప్పాలంటే కూడా కష్టం సార్. ఒకళ్ళు రీడింగ్ అడుగుతారు, వాళ్ళు ఏమో ప్రైస్ అడుగుతారు, వాళ్ళు ఏమో మోడల్ అడుగుతారు. అట్లా ఉంటుంది అన్నట్టు. మీరైతే చూడండి. మీకు ఏదున్నా ఫస్ట్ మీకు వీడియో రూపంగా మీకు ఇస్తున్నా కాబట్టి మీరు చూస్తే మీకు కూడా తెలిసిపోతుంది. జెన్యున్గా చెప్తుంటాను నేను. అది కూడా మీకు నమ్మకం లేకపోతే డైరెక్ట్ వచ్చి చూసుకోవచ్చు, లేదా మెకానిక్ తీసుకొచ్చుకోండి, లేదా షోరూమ్ చికించుకోండి. ఓకే, నేను ఎంత క్లారిటీ చెప్తున్నాను నేను. అది మీకు ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది సార్. అది ఏదో మనిషి మీద తోసేసి పోతని చెప్పేసి మాత్రం అనుకోకండి. ఇప్పుడు ఎవరు కూడా బాధ్యులు ఎవరు కాదు అక్కడ. ఓకే సార్, లేట్ చేయకుండా వీడియోకి అయిపోతుందండి. ఓకే అండి, మనం చెప్పిన వెహికల్ ఇదే చూసుకోవచ్చు. నేను ఏదైనా మీకు డైరెక్ట్ చెప్పేస్తున్నాను. మళ్ళీ ఇబ్బంది పడకండి మీరు కూడా. హుండై వెన్యూ SXO అండి ఇది. మీకైతే ఫస్ట్ అయితే చూసుకోండి. బయట నుంచి డెంట్ పెయింట్ ఏమున్నాయి క్లియర్ కట్గా మీకు ఫస్టే చూపిస్తుంటా నేను. చూసుకుందాం. ఇక్కడ మీ రీడింగ్ అయితే నో గ్యారెంటీ సార్. మీరు ఆలోచించు తీసుకోండి, ప్రాబ్లం లేదు. చూసుకోవచ్చు. ఇది కూడా కింద చూసుకుంటే మాత్రం కింద ఇక్కడ మాత్రం చిన్న తలిగింది చూసుకోవచ్చు. ఇక్కడ రివర్స్ ఇష్టప్పుడు అట్లా తగులుతుంటుంది బంపర్ దగ్గర కూడా. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకొని ఇక్కడ ఎక్కడ కానీ ఏం లేదు. అయితే మన ఛానల్ పేరు తెలుసుకుంటాను కానీ మరీ ఫోన్ చేస్తాను సార్. దయచేసి అట్లా చేయకండి. నా నెంబర్ దొరికినప్పుడు సార్ నా ఛానల్ కూడా దొరుకుతాయి కదా. అంతా చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతారో తెలుస్తలేదు. ఇక్కడ డోర్ సైడ్ చూసుకున్నా కానీ స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి ఇక్కడ. నేను ఇప్పుడు ఎవరిని నమ్మదలుచుకోలేని నమ్మకం అనేది పోయింది మనుషుల మీద. ఎందుకంటే అట్లా అంటే నమ్మక ద్రోహం చేస్తున్నారు. ఏమంటారు కదా, సామెత ఉన్నది, తేనె కత్తితో కోస్తారు కదా, గట్ల ఉన్నారు మనుషులు. ఏం చేస్తాం. సరే, ఒకసారి అయితే కింద మ్యాటింగ్ ఓకే ఉంది, సీట్లు కూడా ఓకే ఉన్నాయి. సీట్లు అయితే ఎక్కడ కానీ డ్యామేజ్ అయితే ఏం లేవు. మీకున్న చెప్తాను. తేనె పూసిన కత్తి అంటారు కదా, అట్లా అన్నట్టు సేమ్ అట్లే ఉన్నారు మనుషులు. తీయటి మాటలు తీర్థం పోతున్న గుళ్ళేనే సరే అంటుంది. అలా నమ్మితే మనం బర్బాతే. అట్లున్నది కొంతమంది మనుషుల వల్ల అట్లా అనిపిస్తున్నట్టు. ఇక్కడ సైడ్ తీసుకున్నా ఓకే ఉంది. ఏసీ మాత్రం ఉంది సార్, చిల్డ్ బాగానే ఉంది, ప్రాబ్లం లేదు. ఒకసారి అయితే మీకు వెనక డిక్కీ చూసుకోండి. ఎవరైతే క్లియర్ చెప్తారో వాళ్ళ దగ్గరే అంటే మొత్తం చూడనట్టు మళ్ళీ ఒకసారి తెలుసుకుంటారు. అదే ఉన్నది మైనస్ మనుషులతో. ఒకసారి అయితే బిల్డింగ్ చెక్ చేసుకుందాం. సారీ, వెనక డిక్కీ చెక్ చేసుకుందాం ఒకసారి. కొన్ని మాటలు చెప్దాం అనుకుంటా కానీ నేను చెప్పరాదు కదా అన్ని విషయాలు. ఓకే, చూసుకోండి. కండిషన్ పరంగా చూసుకుంటే ఓకే ఉంది సార్. నేను రీడింగ్ అనేది నేను చెప్పేసాను ఆల్రెడీ. దాంట్లో నేను ఏదో తప్పేసి చెప్పడం లేదు. దాంట్లో ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. దాంట్లో మీరు కొంచెం గమనించుకుంటే మీకు ఒక ఐడియా ఉంటుంది. అది గమనించకుండా ఫోన్ చేస్తున్నాను సార్. ఇది స్టెఫిన్ వచ్చేసి మాత్రం 90% ఎక్కువ ఉంటుంది సార్. ఇది ప్రాబ్లం లేదు, 100%. కాకపోతే 90% వరకు ఉన్నది నేను చెప్తున్నా. ఇందులో పాన అక్కడ మాత్రం ఉన్నాయి. ఇవన్నీ చెక్ చేసి ఇప్పుడు నేను చూపించాలంటే మీకు టైం ఎంత అయిపోతుంది. మళ్ళీ మీరేమంటారు, అంతగానం చూస్తే కూడా ఓపిక లేదు సార్. నేను అంతకు మించి చెప్పాను. అయితే ఇది ఒకటి లెఫ్ట్ సైడ్ డోర్ మాత్రం ఇది గ్లాసు పైకి మాత్రం రావట్లేదు. ఇది అంటే అప్డౌన్ అవుతలేదు, పవర్ విండోస్ కాదు ఇవి. చూసుకోండి. ఇక్కడ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్. కింద మ్యాటింగ్ వరకు చూసుకుంటే ఓకే ఉంది. ఎవరైతే ఎంత నీట్గా చెప్తారో వాళ్ళని ఇంకా 4 తకాయించి అడుగుతున్నారు. అదొక పెద్ద రిస్క్ అయిపోయింది. మీరు చెక్ చేసుకోండి అంటే ఎవరు నమ్మరు. మళ్ళీ మీరు చెప్పండి మేము తీసుకుంటామంటారు. అంటే మీరే ఎత్తేసి పోయే టైప్ అన్నట్టు. అంటే మనుషుల మీద అంత నమ్మకం ఉంటుందా ఉండట్లేదు. ఇక్కడ చూసుకుంటే పుష్ బటన్ స్టార్ట్ ఉంది సార్. రీడింగ్ వచ్చేసి ఓన్లీ సార్ 86,000 సార్. రీడింగ్ మాత్రం నో గ్యారంటీ. నేను మీకు చెప్తున్నాను. కాస్త రీడింగ్ కూడా చూడండి. చూసిన తర్వాత నాకు కాల్ చేయండి. చూసుకోవచ్చు. ఇక్కడ సన్ రూఫ్ ఉంది. ఇది మీకు పైన కూడా చూపిస్తా, చూసుకోవచ్చు. మీరు చెక్ చేసుకున్నాక నాకు చెప్పండి. సరే, ఒకసారి అయితే బిల్డింగ్ చెక్ చేసుకుందాం. ఏదైనా నీట్గా చెప్తుంటా, మరి అది కూడా చూసే ఓపిక లేకపోతే మాత్రం నేను ఏం చెప్పరాదు, చేయలేము కూడా. అసలు వాస్తవాలు
ఎవరండి ఈ రోజుల్లో ఇంత నీట్గా చెప్పేది మీకు అర్థం చేసుకుంటలేరు. టైంపాస్కి చూస్తారు. సార్ నేను పెట్టేది ఒక్కరు ఇద్దరు చూడరు కదా, అందరు చూస్తారు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చూస్తారు. కాకపోతే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా అందులో దూరి ఏదో ఒక కామెంట్ చేస్తారు, అవసరం లేని కామెంట్. అది చూసుకోవచ్చు. ఇది కూడా నేను ప్రైజ్ కూడా చెప్తా, ప్రైజ్ కూడా చూడరు. వెన్యూ ఉంది కదా, అది ఎంత ప్రైజ్ ఎనఫ్ అయిపోయింది. ఇది కూడా చెక్ చేసుకుందాం. ఈ వెహికల్ అయితే నాన్ యాక్సిడెంట్, రీడింగ్ మాత్రం నో గ్యారంటీ. డీజిల్ వర్షన్ అండి ఇది, చూసుకోవచ్చు. ఒకసారి అయితే బ్యానర్ చెక్ చేసుకోండి సార్. ముంగట బ్యానర్ చూసుకోవచ్చు. మీకు ఇందులో రీప్లేస్ అయిందిలో కూడా తెలిసిపోతుంది. ఓకేనా, ముంగట ఆపడం చెక్ చేసుకున్నా సార్. ఓకే ఉంది, ప్రాబ్లం లేదు. ఇందాక మీకు పిల్లర్స్ కూడా ఇవ్వించాను కదా, ఇది కూడా చెక్ చేసుకున్నాం, చూసుకోవచ్చు. ఇది ఓకే. ఇక్కడ లీకేజ్ ఉన్నా సార్, మీకు ఏది ఉన్నా డైరెక్ట్గా కనిపిస్తుంది. మీకు కొంచెం గమనించుకోవాలి ఇది సార్. ఇది ఇందులో ఆయిల్ లీకేజ్ మాత్రం ఇక్కడ ఏం కనిపిస్తలేదు. మీరు ఒక్కసారి వచ్చి చూసుకుంటే మీకు లీకేజ్ ఉన్నదా లేదా కూడా తెలిసిపోతుంది. ఇక్కడ ఖచ్చితంగా తొందర పడతారు, ఆగమాగం అయిపోతారు మనుషులు, ఎందుకు అది తెలియదు. అట్లా అంటే ముంగట షో పట్టి చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది. యాక్సిడెంట్ వెహికల్స్ అయితే మాత్రం ఇవన్నీ చేంజ్ అయిపోతాయి. ఇక్కడనే ఒకటి యాక్సిడెంట్ కావాలంటే ఉండలేదు కదా, లేదు కదా, అట్లా అంటున్నాయి. సరే, ముంగట హెడ్ లైట్ తీసుకుందాం. హెడ్ లైట్ ఓకే, ఇండికేటర్స్ ఓకే ఉన్నాయి. కింద ఫోగ్ లైన్ మాత్రం అట్లేదు. కింద ఇక్కడ బంపర్ దగ్గర మాత్రం స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. ఇది మీరు కొంచెం గమనించండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, పనిచేస్తుంది. ఇది మీరు సార్ చెక్ చేసుకున్నా కానీ ఇది మాత్రం రావట్లేదండి, చూసుకోవచ్చు. అలా ఇండికేటర్ చేసినప్పుడు అదైతే రావాలి, చూసుకోవచ్చు. ఇది మాత్రం పనిచేస్తుంది. స్టీరింగ్ సైడ్ అంటే రైట్ సైడ్ మాత్రం పనిచేస్తుంది, లెఫ్ట్ సైడ్ మాత్రం పనిచేయట్లేదు. స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి సార్, మీరు కొంచెం గమనించండి. వెనక సైడ్ చూసుకుంటే మాత్రం ఇండికేటర్ ఓకే పనిచేస్తుంది. పార్కింగ్ లైట్ ఓకే. బ్యాక్ సైడ్ లైట్ మాత్రం వస్తుంది సార్. బ్యాక్ సైడ్ కెమెరా మాత్రం పనిచేస్తుంది ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు గ్లాస్ చూపిస్తారు. గ్లాస్ ఏదైనా చేంజ్ అయినా కూడా మీకు కూడా తెలిసిపోతుంది ఇందులో. ఇది ఇక్కడ వచ్చేసి సీసీ ఉంది, ఇది చూసుకోవచ్చండి. ఇది బీజే ఉంది, ఇది కూడా సేమ్ బీజే ఉంది. ఇది బ్లాక్ కవర్ వేసారు కాబట్టి మీకు ఏర్పడకపోవచ్చు, నేను చెప్తున్నాను మీకు, చూసుకోవచ్చు. ఇది కూడా బీజే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ బీజే ఉంది సార్. ఇది మీకు కనిపిస్తుందో లేదో, మీకు ప్రతి ఒక్కరికి అర్థం కావాలని చెప్పేసి నేను అనుకుంటా సార్. ఇది చెక్ చేసుకున్నా సార్, బీజే ఉంది. సరే, ముంగట టైర్స్ వచ్చేసి మనకు 20-30% వరకు ఉంటాయి సార్. నెక్స్ట్ వచ్చేసి ఆ లెవెల్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. మీకు ఏదైనా డైరెక్ట్ చూపిస్తా. ఇది కూడా సేమ్ అంతం సార్, ముంగట ఒక 30% వరకు ఉంటుంది, ఆ లెవెల్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వెనకది కూడా ఒక 20-30% వరకు ఉంటాయి సార్, ఆ లెవెల్స్ ఉంటాయి, చూసుకోవచ్చు. అప్పుడు టైర్స్ వాడి దీనికి ఇది కూడా సేమ్ అంతే ఉంటుంది సార్. ఓకేనా సార్. దీని ప్రైస్ వచ్చేసి ఓనరు 8,50,000 ఓనర్ చెప్తారు సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. మళ్ళీ చెప్తాను మీకు రేటు 8,50,000 సార్. హుండై వెన్యూ నుండి సన్ రూఫ్ S6 ఇది మోడల్ 2019 ఉంది. రీడింగ్ మాత్రం నో గ్యారంటీ సార్. దీనికి ఇన్సెస్ ప్రజెంట్ అయితే వ్యాలిడ్ ఉంది. టైర్స్ మాత్రం ఒక 20-30% వరకు ఉంటుంది సార్. ప్రైస్ చేసి 8,50,000 ఓనర్ చెప్తాడు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఫుల్ వీడియో చూసేదా మాత్రం కాల్ చేయండి సార్. దయచేసి టైంపాస్ మాత్రం చేయకండి, మీ అందరికీ నాకు రిక్వెస్ట్ అది. ఓకేనా. జై జవాన్, జై కిసాన్, జై హింద్.